హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపించబోతున్నాను. ఎప్పుడు టెంపుల్స్ అయినా అంటే టెంపుల్ తో పాటు చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ. సో నేను కూడా చాలా కాలం నుంచి ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈ రోజు కుదిరిందనమాట. సరే నేను చూడటంతో పాటు మీ అందరికీ కూడా మంచి ప్లేస్ ని చూపించేసి మీరు ఫ్రీ ఉన్నప్పుడు విజిట్ చేసేస్తారనేసి నేను బయలుదేరి వచ్చేసాను అనమాట. సో అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే మార్గ మధ్యంలో ఉంది ఈ టెంపుల్. మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే నిజంగా అండి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. ఇంత పెద్ద హెరిటేజ్ ని మనకు అందించినందుకు. సో హిందూపూర్ నుంచి జస్ట్ 19 కిలోమీటర్సే అండి. రైలు మార్గం ఉంది, బస్ మార్గం ఉంది, క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫ్లైట్స్ కి రావాలి అనుకునే వాళ్ళైతే బెంగళూరుకి వచ్చేసి అక్కడి నుంచి 130 కిలోమీటర్లు మాత్రమే. సో అక్కడి నుంచి మనకి ఎలాగో బెంగళూరు సిటీ నుంచి అయితే క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, హ్యాపీగా వచ్చేసేయచ్చు అనమాట. మరి ఇన్ని చెప్పేస్తున్నారు, ఏంటా ప్లేసు అనుకుంటున్నారా? లేపాక్షి. ఎస్, విజయనగర సామ్రాజ్యంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఆలయంగా చెప్తున్నారు. కానీ ఆ కాలం కన్నా ముందు నుంచి కూడా ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్లో శివలింగము అగస్త్య మహాముని స్థాపించారట. శివ కేశవుల క్షేత్రంగా దీన్ని చెప్తారనమాట. సో ఒకే వీడియోలో నేను మొత్తం కంటెంట్ పెట్టలేను కాబట్టి మొత్తం బిట్స్ గా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క కంటెంట్ ని మొత్తం క్లియర్ గా అక్కడ ఏముంది ఏంటి అని చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ స్థల పురాణంలో డిఫరెంట్ కథలు చెప్తున్నారు. దానిలో వన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సీతారామ లక్ష్మణులు వనవాసం వచ్చినప్పుడు రావణాసురుడు సీతమ్మని అపహరించుకుని వెళ్తాడు కదా. ఆ టైంలో ఈ మన పక్షిరాజు అయినటువంటి జటాయువు చూస్తాడు కదా సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్తుంటే. సో అప్పుడు పోరాడి ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత రావణాసురుడు జటాయు పక్షి యొక్క రెక్కలు తెగ్గొట్టేస్తాడు అన్నమాట. ఆ పడిన స్థలం అన్నమాట ఇది. రాముల వారు వచ్చి లేపక్షి అన్నారంట. అందుకని లేపాక్షి అనేసి నేమ్ వచ్చింది అనేసి అంటున్నారు. బట్ అవన్నీ కూడా ఆ కాలంలో తెలుగు లేదు కాబట్టి, బట్ సంస్కృతం వర్డ్ ఏమన్నా రిలేటెడ్ ఉందో ఏమో మనకైతే తెలియదు. సో మొత్తానికి ఈ ప్లేస్ ని లేపాక్షి అని పిలుస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్లేస్ అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ మనము ఒక మంచి ప్లేస్ దగ్గరికి వచ్చాము. సో ముందుగా స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని విష్ణుమూర్తిని మనం లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఈ ఇంత పెద్ద 6 బయట ఈ నందీశ్వరుడు ఎందుకున్నాడు అంటే, ఏదైతే టెంపుల్ మనము నెక్స్ట్ చూడబోతున్నామో ఆ టెంపుల్ ప్రాకారములు 5 ప్రాకారాల్లో ఉండేదంట. అప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ కూడా ఇది. కానీ మధ్యలో అన్ని చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి. సో అందుకని నంది మాత్రం ఇక్కడ ఉన్నాడు అనమాట. ఎంత పెద్ద నంది చూడండి. ఇంత ఒకే ఒక పెద్ద గుండుకి చెక్కినటువంటి నంది అనమాట. ఈ నంది ప్రత్యేకత ఏంటంటే నందిలో ఉన్న వాటిలోనే, ఇండియాలో ఉన్న వాటిల్లో పెద్ద నందిలో నెంబర్ 1 పొజిషన్ దీందే అంట. నెంబర్ 2 తమిళనాడులో ఉన్నటువంటి ఒక టెంపుల్లో ఉందంట. నెంబర్ 3 వచ్చి మన మైసూర్లో చాముండి బిట్ట వెళ్తాం కదండి. నేను ఇదివరకు మనము మైసూర్ టూర్లో నేను చూపించున్నాను. అక్కడ ఉండేటువంటి నంది 3rd ప్లేస్ అంట. నిజంగా అండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెక్కారు. అసలు ఆ మెడలో ఉన్న ఆ దారం ముక్కుతాడంటారు, ఆ దారం మొదలుకొని ఆ గంటలు మువ్వలు ఆ పైన ప్రతి ఒక్కటి చూస్తే అంత డీటెయిల్గా చెక్కున్నారనమాట. చాలా అద్భుతంగా చెక్కున్నారు. సో చూడండి మొత్తం మనం ఎక్కడ కూడా అటాచ్మెంట్ లేదు, ఒకటే గుండు. ఆ ఒకే గుండుకి ఇంత పెద్ద నందిని అయితే చెక్కారు. ఇక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఆ పక్షిరాజు అలా రెక్కలు విల్చుకొని నిలబడడం అయితే అదిరిపోయింది. అది ఇప్పుడు డెవలప్ అవుతుందంట. సో తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నందీశ్వరుడు అయితే ఉన్నాడు, మరి శివయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు శివయ్య? మనకి ఈ మధ్యనే కాశీలో చూసాము, నంది చూస్తూ ఉన్నారని చెప్పేసి అలా
వెతుక్కుంటూ వెళ్తే మనకు శివయ్య ఉన్నాడు అని చెప్పేసి దొరికింది కదా ఆనవాళ్ళు. సో అదే విధంగా నంది ఇక్కడ ఉన్నాడు, మరి శివయ్య ఎక్కడున్నాడు అనుకుంటే ఉన్నాడు. ఆ డీటెయిల్స్ ఇది గుర్తు పెట్టుకోండి, ఈ పాయింట్. నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, శివయ్య మరొక చోటు ఉన్నాడు. అది ఏంటి ఎక్కడ అనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను, ఓకేనా? సో చూసారు కదండి, మొత్తానికి లేపాక్షి వస్తే చాలా మంది టెంపుల్ చూసేసి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు బుక్స్ లో నేను చూడటం, లేపాక్షి బుక్స్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, దాని మీద చూడటమే ఈ నందిని. ఇప్పుడు చూడటం అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో మరిన్ని డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.